మంచి అనేది మీ ఇంటి పేరులోనే పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంచితో పాటు ఎంతో కొంత కీర్తికి అప్రతిష్ట కలిగించేలాగా ఎంతో కొంత అంటిస్తారు. అడ్డమైన మాటలు ఒకతను మాట్లాడతాడు కాబట్టి 2009లో ప్రారంభమైన మీ రాజకీయ ప్రత్యర్థిత్వం మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద మీరు గెలవడం జరిగింది. ఎందుకంత ఒకరి మీద ఒకరు అంత ఆరోపణలు చేసుకునే అవసరం ఏమొస్తుంది? 3 సార్లు నాతో ఓడిపోయాడు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి నా మీద. మల్రెడ్డి గారు మాట్లాడే మాటలు మాఫియా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అనే వరకు వెళ్ళింది. నయీంతో మీకు పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్లో పెట్టి పురిగినటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధం. అబ్దుల్లాపూర్ మెట్కి సంబంధించిన 412 ఎకరాలకు సంబంధించిన వివాదం ఏంటి అసలు? మీరు కబ్జా చేశారనే ఆరోపణలు చాలా వచ్చాయి. ఒక ఇంచ్ ఏంటన్నా చూపెట్టమనండి, ఏంటన్నా ఒక్క దగ్గర అడ్డమైన ఆలోచనలు. ఇండోనేషియాలో మీరు గోల్డ్ మైన్స్ కి సంబంధించి అసలు పెట్టుబడులు అలాంటి బిజినెస్ మీకు ఒక్కడు మాట్లాడతాడు, ఇంకెవరన్నా మాట్లాడతాడా? ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను అతని గురించి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి, ఇంతవరకు ఇయ్యను కూడా. ఎందుకంటే నా స్థాయి కాదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసుకుని కాంగ్రెస్ అనూహ్యంగా ఒక్కసారిగా కాస్త ముందుకెళ్ళింది అనడం కాకుండా కొంచెం దూకింది ముందుకి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఆ వ్యవస్థ అంతా కూడా చండాల వ్యవస్థ. కాంగ్రెస్ నాకు తెలుసమ్మా. రేవంత్ రెడ్డి గారి విషయంలో మీరు ఆయన్ను సీనియర్లే రాళ్లతో కొట్టి పంపించేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనో లేకపోతే హైప్ వస్తుందనో, ఈయన ఎప్పుడు గిట్లే మాట్లాడతాడులే అని చెప్పేసి పరిస్థితికి వస్తుంది. అది వచ్చింది కూడా. మోదీ గారు స్వయాన ఆయనే కుటుంబ పాలన అవినీతి జరిగింది అని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ మాటలతోటి ఆయన యొక్క ఆలోచన ఎన్డీఏలో నేను పార్ట్ అవుతానని కేసీఆర్ గారు నన్ను అడగలేదా అని సూటిగా ఆయన మైక్ ముందు ప్రశ్నించిన పరిస్థితి చూసాం. మాట్లాడితే విలువ పెరుగుతుందనో క్యాడర్లో జోష్ పెరుగుతుందనో ఆలోచన చేయడం. షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిడ టీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తూ షర్మిల గారు విమర్శించిన తీరును చూస్తే ఏమనిపిస్తుంది? ఆమె మాకు లెక్కల్లో లేదు కాబట్టి మీరు అసలు కన్సిడర్ కూడా చేయట్లేదా? 100% కన్సిడర్ చేసేది లేదు. మేడిపల్లి వద్ద రాళ్ల దాడి జరిగింది. అంత ప్రజాగ్రహానికి ఎందుకు గురవ్వాల్సి వచ్చింది? అది ప్రజల ఆగ్రహ, ప్రతిపక్షాలు ప్లాన్ చేసిన కుట్ర? అంతేగాని స్ట్రాంగ్ లీడర్స్ అందరూ వెళ్ళి కాంగ్రెస్ లో కూర్చుంటుంటే మీకేమనిపిస్తోంది? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా అవుట్డేటెడ్గా అయిపోయినటువంటి పరిస్థితి అండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రభావితం చేయలేరంటారా మీరు? చీ అనుకున్న రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా? 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి. మల్రెడ్డి రంగారెడ్డి గారు పేరు చెప్పాలంటే కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. రేవంత్ రెడ్డి గారు మాటలతోటి గారడి చేసే వ్యక్తి, అంతవరకే పరిమితం. మోదీ గారు, బండి సంజయ్ గారు, ఇవన్నిటికీ నేను కామెంట్ చేయను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను దీప. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. నమస్కారాలు. మంచి అనేది మీ ఇంటి పేరులోనే పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంచితో పాటు ఎంతో కొంత కీర్తికి అప్రతిష్ట కలిగించేలాగా ఎంతో కొంత అంటిస్తారు. కొన్ని వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు? రాజకీయాలలో ఒడుగుదొడుగులు ఉంటాయి, కానీ నేను ఎప్పుడు ఏది చేసినా ప్రజల కోసం మంచి ఆలోచనలతోటే ముందుకు పోయినాను. కానీ తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, లేక ప్రజలను మభ్యపెట్టడమో లేకపోతే ఇబ్బంది పెట్టడమో ఇలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను చేయను కూడా. ఎందుకనంటే ఆనాటి నుంచి ఉన్నటువంటిది ప్రజలకు అంకిత భావంతో సేవ చేయాలని ఒక ఆలోచనతోటి, దృక్పథంతో నేను 81లోనే ఒక సర్పంచ్గా నా గ్రామంలో నేను ఎన్నుకోబడ్డాను. ఆ తర్వాత నిరంతరం నేను ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాను. అవకాశం 2009లో రావడం జరిగింది. నేను 100% ఈ యొక్క నియోజకవర్గాన్ని ప్రజలు ఆదర్శించారు.
నన్ను గెలిపించుకున్నాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతోంది, కానీ మీరు ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టేశారు. 4th టైం మీ గెలుపు కోసం మీరు పనిచేస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులు, మీకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కూడా నియామకం జరిగింది, 2022లో ఇచ్చినట్టున్నారు. సో ఇంకా బాధ్యత మీ మీద పెరిగింది. సో సర్వే రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? సర్వే రిపోర్ట్స్ అయినా ఏవైనా రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ అందరు కూడా గెలవడం ఖాయం. ఎందుకనంటే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో ఉన్న శాసనసభ్యులం అందరం కలిసి. ఎందుకని అన్నప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎక్కువ నిధులు తెచ్చుకోవడం జరిగింది. మండలాలు ఉన్నాయి, ఎక్కువ నిధులు తీసుకురావడం జరిగింది ప్రభుత్వంలో. 100% ఈ జిల్లాకు కూడా ఎక్కువ కాన్సెప్ట్ చేసి 100% గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ కానీ ఈ యొక్క నియోజకవర్గాలను పర్సనల్గా మానిటర్ చేసి అభివృద్ధి చేయడం కూడా జరిగిందని చెప్పేసి నేను దృఢంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 6 సంవత్సరాల నుంచి మేము లెక్కలు తీస్తే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ సర్టన్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఆ ఏరియా కానీ 100% అభివృద్ధి చేసినామని చెప్పేసి ధీమాగా ప్రజల ముందుకు పోవడానికి మాకు అవకాశం ఉంది. అవును, అది కాకుండా 60 రోజుల పాటు ప్రగతి నివేదన యాత్ర అంటూ ఒకటి చేపట్టారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఎట్లాంటి స్పందన వచ్చింది మీకు? ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇది మై సన్, ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశాడు. 63 రోజులు స్టార్ట్ చేసి 771 కిలోమీటర్లు ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి చేసిన అభివృద్ధి సహాయము అన్నీ కూడా దృఢంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ యాత్ర చేపట్టాల్సి వచ్చిందంటే ప్రతిపక్షాల వాళ్ళు బురద చల్లుతున్నారు, మీరు చేసింది ప్రజలకు చెప్పుకోవాలనా లేకపోతే ప్రజల్లో ఎలాంటి భావన ఉంది కనుక్కోవాలనా? ఎందుకు, ఎవరి ఆలోచన మీద మీ సందా ఇది? ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి నేనైనా ఎవరైనా కానీ చేసిన అభివృద్ధిని చెప్పుకోవడానికి గడప గడపకు పోయి ఇంటింటికి వెళ్ళి చేసిన మీకు ఈ ప్రభుత్వం తరఫున ఈ లాభం జరిగింది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా చేయాల్సినటువంటి పనులు మేము చేస్తాం, ఇన్ని గ్రామానికి ఇన్ని నిధులు ఇవ్వడం జరిగింది, ఇంత వ్యవస్థను 100% శాంక్షన్స్ రావడం జరిగింది, ఈ గ్రామంలో లబ్ధిదారులు ప్రభుత్వం తరఫున చెందినటువంటి వాళ్ళ లిస్టు అవన్నీ కూడా చెప్పుకోవడంతో ప్రజలకు పక్కింటి వాడికి తెలియదు. ఇప్పుడు నాకు ఏదైనా లాభం అయిందంటే పక్కింటి వాడికి కూడా తెలియదు ఆ లాభం ఏంటి అనేది, చెప్పుకోలేరు. కాబట్టి మేము చెప్పుకోవాలనే బాధ్యత మా పైన చేసినాం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత. కాబట్టి ఆ పద్ధతిలోనే వెళ్ళడం జరిగింది. కానీ ఎవరో ప్రతిపక్షాలలో మాట్లాడినందుకు గుర్తింపు కోసం కాదు, ఆల్రెడీ గుర్తింపు ఉంది. ఇప్పటికున్నటువంటి 15 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏం కావాలి, ఏ అవసరాలు కావాలి, ఏ ఊరికి ఏం కావాలా తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి ఆ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాంట్లో బ్రహ్మాండమైనటువంటి ఆధారాలు కూడా రావడం జరిగింది. 100% ప్రజలకు అవేర్నెస్ కూడా రావడం జరిగింది. మా ఊరికి ఇన్ని డబ్బులు వచ్చినాయా, మా ఊరికి ఇంత అమౌంట్ రావడం జరిగింది, ఇంత లబ్ధి పొందినారు, ఇంతమంది లబ్ధి పొందడం జరిగింది. అన్ని విషయాలలో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే 2009లో మీరు మొదటిసారి ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీలో గెలుపొందిన చాలామంది ఎమ్మెల్యేలు స్టేట్ డివైడ్ అయిన తర్వాత వేరే పార్టీ కాకుండా ఎక్కువగా గులాబీ పార్టీ వైపే చూశారు. అంటే అంత అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారి మీద నమ్మకమా, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ గారితోనే సాధ్యం అనుకున్నారు? ఏం నమ్మి వెళ్ళారు చాలామంది, అనేక మంది ఎమ్మెల్యేలు? నేను మొదటి వ్యక్తిని. ఆనాడు నేను 7.5 సంవత్సరాలు నా కాన్స్టిట్యున్సీకి టీడీపీ తరఫున నిలబడ్డా, గెలిచిన అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఎందుకనంటే ఆనాడు అపోజిషన్ పార్టీ మేమున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నిధులు ఎక్కువ కేటాయించకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చిన 2 సంవత్సరాల లోపటినే పిలవడం, మాట్లాడడం జరిగింది. నీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలు కూడా అదే ఆకాంక్షిస్తున్నారు. డెవలప్మెంట్ కావాలి, ఖచ్చితంగా మనం ఏం చేయాలని సతమతం అవుతున్నటువంటి సందర్భాల్లో వారి పిలుపు మేరకు 100% ఒక నమ్మకం. కేసీఆర్ గారు వేరే మాటలు కాదు, చెప్పిన మాటలు తప్పకుండా సాధిస్తాడు అనే ఆలోచన, నమ్మకంతో పార్టీలో కలవడం జరిగింది. బ్రహ్మాండమైన నిధులు తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ నియోజకవర్గానికి ఈ 7 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి అంటే గతంలో 20, 30 ఏళ్లలో 40 ఏళ్లలో జరగనటువంటి అభివృద్ధి ఈ 7 సంవత్సరాలనే 2,931 కోట్ల రూపాయల
అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది కాబట్టి ఐఎమ్ వెరీ సాటిస్ఫై. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా గ్రామాలు అభివృద్ధి చెందినాయి, ప్రభుత్వం తరఫు నుంచి ఇన్ని నిధులు రావడం జరిగింది, ఇన్ని గ్రామాలు అభివృద్ధి చెందినాయని ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని కుటుంబాలు. రైట్. అయితే 2009లో ప్రారంభమైన మీ రాజకీయ ప్రత్యర్థిత్వం అంటే మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద మీరు గెలవడం జరిగింది. రాజకీయంగానే మీ ఇద్దరికి వైరం ఉందా, లేదా బయట కూడా మీకు ఏదైనా కోపతాపాలు ఉన్నాయా ఏదైనా విషయం మీద? ఎందుకంత ఒకరి మీద ఒకరు అంత ఆరోపణలు చేసుకునే అవసరం ఏమొస్తుంది? అతనికి నాకు ఏ లావాదేవీలు కానీ ఏది లేదండి. 3 సార్లు నాతో ఓడిపోయాడు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి నా మీద మాట్లాడతాడు, అంతవరకే. రాజకీయ వైరమే, అంతేగాని అదర్ దాన్ నథింగ్ ఏది లేదు. ఆయన ఒక్కడే కాదు, గౌరవ దేవేందర్ గౌడ్ గారు కూడా నా మీద పోటీ చేశాడు అన్నాడు. వారు కూడా ఉన్నారు. ప్రత్యర్థంగా అంత కలిసి ఉన్న వాళ్ళమే ఎలక్షన్లో కొట్లాడినాం, పోటీ చేసుకున్నాం, వెళ్ళడం ఓడడం జరిగింది. అయినా ఇతను వ్యక్తిత్వంతో మాట్లాడడం ఒక లౌకికం, ఆలోచన, మర్యాద ఏది ఉండదు. అడ్డమైన మాటలు మాట్లాడితే ఏదో ప్రజలు నమ్ముతారనే ఆలోచనతోటి ముందుకు పోతాడు. కానీ తప్పుటడుగులు వేసే ముందుకు పోయే ఈరోజు 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ప్రజలు నమ్మరండి. మంచి ఆలోచనలతోటి మంచి కోసం చెప్తేనే ప్రజలు ఎప్పుడైనా నమ్ముతారు. కానీ టెంపరీగా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మాట్లాడడం, ప్రజలకు ఏదో చెప్పి మాట్లాడితే ప్రజలు ఇక్కడ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఇది చైతన్య గడ్డ, ఇది కమ్యూనిస్టులు పాలించినటువంటి వ్యవహారము. 3 సార్లు కమ్యూనిస్టు వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక్కడ చైతన్యం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో అడ్డమైన మాటలు, తప్పుడు విధానంలో మాట్లాడితే ఏ రాజకీయ నాయకుని నమ్మరు. కాబట్టి ఇవాళ సాఫ్ట్గా ఉండి అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేయడంతో ఇవాళ ప్రజలు మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. 100% బ్రహ్మాండంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫై. ఈ 7 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి నేను చేశానా అనేది ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం అవుతుంది. అంత అభివృద్ధి చేసుకోవడంతో ఇలా ప్రజలకు చొచ్చుకొని పోవడం, మాట్లాడడం, గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. అది నా సాటిస్ఫాక్షన్. డెఫినెట్గా అభివృద్ధి జరిగిందని ఇక్కడ ఒప్పుకోవాలి. పారిశుద్ధ్యం చూసుకున్నా, నీటి అవసరాలు చూసుకున్నా, ఏవి చూసుకున్నా అభివృద్ధి జరిగింది. కాకపోతే మల్రెడ్డి గారు మాట్లాడే మాటలు అంటే తారాస్థాయికి చేరుకున్నాయి. ఎక్కడి వరకు వెళ్ళిందంటే మాఫియా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అనే వరకు వెళ్ళింది. ఎందుకు అంత ఆరోపణలు చేయాల్సి వచ్చింది? నయీంతో మీకు పరిచయాలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు వచ్చింది ఆ పేరు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? అడ్డమైన మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. వాడు నయీం అనేటవాడు నాకేం సంబంధం, నాకేం తెలుసు, అసలు ఏ వ్యవస్థలో కాంగ్రెస్లో పెట్టి పురిగినటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధం. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు. నయీం ఉన్నప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు. వాళ్ళకి సంబంధాలు కానీ నాకు అలాంటి సంబంధాలు కానీ ఆలోచనలు కానీ ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఏ విషయంలో కూడా తల దూర్చడం అనేది పేరుంది. కానీ అన్నిట్లలో విషయాలలో తలదూర్చి న్యూసెన్స్ చేసుకోవడము, తప్పుడు విధానాలు పోవడము, తప్పుడు ఆలోచనలు చేయడము, ఎవరిని కష్టపెట్టడము, ఇబ్బంది పెట్టడము అలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా చెయ్యను కూడా అని చెప్పేసి మీకు సందర్భంగా ఆ ఆరోపణలన్నీ ఫేక్ ఆరోపణలు 2 సార్లు ఆరోపణలు చేశాడు 2 ఎలక్షన్లలో. కానీ జనాలలో ఎవరు కూడా మెచ్చలే, నమ్మలే. అయితే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసుకుని కాంగ్రెస్ అనూహ్యంగా ఒక్కసారిగా కాస్త ముందుకెళ్ళింది అనడం కాకుండా కొంచెం దూకింది ముందుకి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ని కానీ చూస్తే మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ వ్యవస్థను మనం పదే నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు వాళ్ళకు అతి గతి లేదు. టికెట్స్ కంప్లీట్గా చేసుకునే స్తోమత కూడా లేనటువంటి పరిస్థితి. ఢిల్లీ నుంచి వచ్చే పరిస్థితే ఉంటుంది. కానీ హైప్ తోటి ఏదో వస్తారనుకుంటారు. కానీ ప్రజలలో నాడి వాస్తవానికి చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం మళ్ళొకసారి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఛాలెంజ్ తోటి, అనుభవంతో ముందుకు పోయి చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. అయితే రేవంత్ రెడ్డి గారి విషయంలో మీరు ఆయన విమర్శించిన సందర్భాల్లో మీరు మాట్లాడడం జరిగింది. ఆయన్ను సీనియర్లే రాళ్లతో కొట్టి పంపించేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని వార్నింగ్ ఇచ్చారు. సో ఎందుకంత కోపం వచ్చింది మీకు? వాస్తవానికి ఒక స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నోరు జారడం తప్పు. అడ్డమైన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. కానీ అది వ్యతిరేక వ్యవస్థ ఎక్కువ జరుగుతుంది.
ఒక స్థాయిలో ఏం మాట్లాడతారు, ఏం స్థాయి ఉన్నది, ఏం పద్ధతిలో ఉన్నది, ఎవరిని మాట్లాడతారు. ఇప్పుడు ఎదురు వ్యక్తిని గౌరవించేది నేర్చుకోవాలి. రాజకీయాలలో ఎవరన్నా కానీ ఎలక్షన్లలో చూసుకోవాలి. ఏదైనా మాట్లాడడం జరిగినా ఏది చేసినా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనో, లేకపోతే హైప్ వస్తుందనో, లేకపోతే ఫేవర్ వస్తుందనో అనుకుంటే ప్రజలంతా మూర్ఖత్వంతో లేరు. 100% వాళ్ళ అవగాహన, ఆలోచన తోటే ముందుకు పోతారు. కానీ తప్పు విధానాలలో ఎప్పుడు కూడా మాట్లాడితే ఈయన ఎప్పుడు గిట్లే మాట్లాడతాడులే అని చెప్పేసి పరిస్థితికి వస్తుంది. అది వచ్చింది కూడా. అంతవరకు పరిమితం కాంగ్రెస్. అయితే ప్రతిపక్షాల వాళ్ళు మోదీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ మీద. రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే స్కాముల గురించి లేదా కొన్ని అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటే, మోదీ గారు స్వయాన ఆయనే కుటుంబ పాలన అవినీతి జరిగింది అని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గడమో, లేకపోతే మీ ఆలోచన ఏంటి అసలు? రాజకీయాలలో ఎలక్షన్స్ టైంలో ఏదైనా మాట్లాడవచ్చు అని నేను మొదలే చెప్పినాను. అంతకుముందు ఎప్పుడు కూడా 3 సార్లు వచ్చాడు మోడీ గారు, ఎన్నడూ కూడా మాట్లాడలే, ఎప్పుడు తప్పుడు విధానాలు మాట్లాడలే. కానీ మొన్న అవకాశం కోసమో ఆలోచన కోసమో మా పరిస్థితి దిగజారిపోయిందనే ఆలోచనతోటి దాన్ని ఏదో హైప్ చేయాలి, నేను ఒక పిఎంగా మాట్లాడితే దాని విలువ ఉంటుంది అనేది. కానీ ఆ మాటలతోటి ఆయన యొక్క ఆలోచన గ్రాఫ్ తిరిగింది కానీ కింద పడ్డది కానీ ముందుకు పోలేదని చెప్పి నేను ఛాలెంజ్. అదొక్కటే కాకుండా ఎన్డీఏలో జాయిన్ అవుతానని, ఎన్డీఏలో నేను పార్ట్ అవుతానని కేసీఆర్ గారు అడిగారు, నన్ను అడగలేదా అని సూటిగా ఆయన మైక్ ముందు ప్రశ్నించిన పరిస్థితి చూసాం. ఆ మాటలు ఆనాడే ఒకవేళ తెల్లారే నెక్స్ట్ ఎప్పుడో చెప్పాల్సిన మాట కదండి. ఏదైనా మాట్లాడింది అనుకోండి చెప్పాలి కదా. ఈ ఎలక్షన్లలో ఏదో స్టంట్ వచ్చి 3 సార్లు వచ్చిన తర్వాత 4వసారికి ఎక్కడ పద్ధతి లేదు, ఏం చెప్పినా నమ్ముతలేరు ప్రజలు. ఏదో ఒకటి హైప్ చేయాలి, మాట్లాడాలని మాట్లాడింది. కానీ అలాంటి ఆలోచనలు లేనటువంటి పరిస్థితి. ఎందుకు కలవాలండి మాకు? మా ఇండివిజువల్గా పార్టీ ఉంది, 100% నాయకత్వం ఉంది. తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి ముందు కార్యక్రమాలు పోతా ఉన్నాం. ఎక్స్టెండ్ చేసి బీఆర్ఎస్ను వేరే రాష్ట్రాలలో కూడా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ విమర్శ చేయడం జరిగింది. కానీ అదర్ దాన్ హీ హాజ్ నాట్ టోల్డ్ ఎనీథింగ్. ఇప్పటి వరకు ఏం చెప్పాల. కానీ ఇవాళ ఎలక్షన్లలో వచ్చి ఆ మాట మాట్లాడితే పైకి వస్తాం, మాట్లాడితే విలువ పెరుగుతుందనో, క్యాడర్లో జోష్ పెరుగుతుందనో ఆలోచన చేయడం ఆ యొక్క స్థాయికి తగదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో మనం చేస్తాను. రైట్. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు మోదీ ప్రభుత్వం బీజేపీ. అది కాకుండా షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిడ టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ పాదయాత్రలో ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడారో చూసాం. ఇంకొక వైపు బీఎస్పీ పార్టీ. సో ఇవన్నీ చూస్తుంటే మీకు షర్మిల గారు విమర్శించిన తీరును చూస్తే ఏమనిపిస్తుంది? ఆమె స్టాండర్డ్ ఏంటో మాకు అర్థం కాలే, ఎందుకు వస్తుందో తిరుగుతుందో మాకు అర్థం కాలే, లేకపోతే రాజకీయ అవగాహన ఆలోచన ఉందా అనేది కూడా మాకు అర్థం కాలే. కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆమె మీద మేమేం మాట్లాడిన పాపాన పోము కూడా. ఎందుకంటే ఆమె మాకు లెక్కల్లో లేదు కాబట్టి 100% కన్సిడర్ చేసేది లేదు. రైట్. అయితే ముఖ్యంగా ఇబ్రహీంపట్నం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫిరంగి కాలువ గురించి మాట్లాడుకోవాలి మనం. సో ఎందుకు అది అక్రమార్కుల చేతుల్లో ఇరుక్కుపోయింది, ఎందుకు అభివృద్ధికి నోచుకోవట్లేదు అంటే, ఫిరంగి నాల అనేది కాంగ్రెస్ వ్యవస్థలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అడ్డగోలిగా కబ్జా కోర్లు అయినటువంటి సందర్భాలు. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చేవేళ్ల దగ్గర నుండి ఆయన కొంత హామీలు ఇవ్వడం జరిగింది. తర్వాత అది ఏం చేయలేదు. లాస్ట్ 10 years దురదృష్టవశాత్తు ఆయన లేరు కూడా, రూల్ చేశాడు కానీ హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. కాబట్టి ఆ తర్వాత రోషయ్య గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీరంతా ఏమి నోబడీ హాజ్ డన్ ఎనీథింగ్, ఏమీ చేయలేదు. కబ్జా కోర్లు అయిన తర్వాత నేను 16 kilometers దూరం నుంచి దాని కాలువను సరైన రీతిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ చెరువు కోసం తపన చేయడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా చెరువు నింపుతామని చెప్పేసి నేను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా ఫిరంగి కానీ యాక్చువల్గా ఇంకా పెద్ద వాగు అనేది ఒక కాలువ ఉంది, చెరువు ఉంది, వాగు. ఆ వాగును నీళ్లు రావాలంటే ఆనాడు చేసిన తప్పు విధానాలతోటి తాడి చెట్ల లోతున్నటువంటి 50 feet 60 feet గుంతలు తీస్తే నీళ్లు రాక ఇబ్బంది పడుతూ చెరువు 36 ఏళ్ళు ఎండిపోయినటువంటి పరిస్థితి. 36 years మేము యాగాలు చేస్తాం, వర్ణయాగం చేస్తాం, చెరువులోను భోజనాలు పెట్టుకున్నాం, దేవుణ్ణి ప్రార్థించాం, నీళ్లు రావాలి అని చెప్పేసి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు 15 కోట్ల రూపాయలు ఆ పెద్ద వాగు కోసం
ఏదైతే పూడిక తీసి బ్రహ్మాండమైన లెవెల్స్ చేసి చెక్ డ్యామ్లు కట్టి నీళ్లు వస్తే ఈ చెరువు నిండుతుంది అనే ఆలోచనతోటి ఆ 15 కోట్ల శాంక్షన్ ఇచ్చినందుకే ఇవాళ దాని పరిస్థితి ఇవాళ చెరువు బ్రహ్మాండంగా నిండడం జరిగింది. 45 ఏళ్ల తర్వాత జరిగినట్టుంది కదా. 36 ఇయర్స్ ఒక్క చుక్క నీళ్లు లేనటువంటిది. కరువు ప్రాంతంగా ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువు ప్రాంతంగా వస్తే ఈ ఇబ్రాహీంపట్నం చెరువే చూపించేవాళ్ళు. ఏ సెంట్రల్ టీం అయినా ఎవరు వచ్చినా ఇబ్రాహీంపట్నాన్ని చూపించేవాళ్ళు. కానీ ఇవాళ దేవుని దయవల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దయవల్ల ఇవాళ చెరువు బ్రహ్మాండమైనటువంటి నీళ్లతోటి కలకలలాడుతూ ఉంది. అయితే చందనవెల్లి దగ్గర కరకట్ట తెగిపోవడంతో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్నమాట వాస్తవేనా? చందనవెల్లి నుంచి ఇది కంటిన్యూగా ఉంది. కానీ ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థలో ఎక్కడ కూడా ఒక ఆలోచన, ఒక సూపర్వైజ్ కానీ ఒక ఆలోచనతోటి చేయకుంటే కబ్జాలు అయిపోయి పరిస్థితి ఆ కాలువనంతా కూడా రూపుమాపేసినటువంటి సందర్భాల్లోనే ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడ్డామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆడిబట్ల దగ్గర నుంచే ఇక్కడ కాలువ రావడం, ఇక్కడ చందనగుట్ట దగ్గర కానీ అవతల కానీ బార్కాసులో కానీ ఉన్నటువంటి పరిస్థితిలో మొత్తం కూడా కాలువ మూసేసి ఇండ్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ దాన్ని ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ ఆ దాని దగ్గర పోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ పరిస్థితి అయినా 16 కిలోమీటర్స్ నుంచి మేము ఖచ్చితంగా ఆ కాలువను పునరుద్ధరణ చేసి ఇవాళ చెరువులకు పెద్ద వాగు నుంచి పెద్ద నీళ్లు తేవడం, ఫిరంగి నుంచి వర్షం నీళ్లు పడ్డటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. రైట్. అయితే ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఇంకా ప్రజలు కోరుకుంటున్న అంశాలు ఏంటి? ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సాధ్యమైనంత వరకు రోడ్ల వ్యవస్థ కానీ, ఇంటర్నల్గా విలేజ్ వ్యవస్థ కానీ, ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కావాలని 20 ఇయర్స్ వరకు లో వోల్టేజ్ లేని సమస్య పరిష్కారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ అన్ని విధాల కార్యక్రమాలు ముందుకు పోయి చేయడం జరిగింది. ఎందుకనంటే ఇది ప్రజలు ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు చాలా ఉన్నాయి ఇబ్రాహీంపట్నంలో. వెనుకబడినటువంటి ప్రాంతం. గతంలో కూడా పాలకులు అందరూ కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితుల్లోనే ఈ 7-7.5 సంవత్సరాల్లోనే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రజలు కోరుకునేటిది ఇప్పుడు ఖచ్చితంగా మాకు పాలమూరి రంగారెడ్డికి వ్యవస్థకు సంబంధించినటువంటి నీరు, సాగునీరు ఏదైతే ఉందో శివనగూడ కాడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం 12 టీఎంసీల నీళ్లు అక్కడ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మాకు 1.5-2 కిలోమీటర్స్లోనే మా కాన్స్టెన్సీలో పడతాయి నీళ్లు. అది ఖచ్చితంగా 1700 కోట్ల రూపాయలతోటి డిపిఆర్ కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వారు కన్సిడరేషన్లో ఉన్నది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి తుది దశలో 100% మాకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం. 72,000 ఎకరాల నీళ్లు రావడం ఖాయం నా కాన్స్టెన్సీకి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. డీటెయిల్ రిపోర్ట్ కూడా తయారైంది. రైట్. ఇది కాకుండా అబ్దుల్లాపూర్ మెట్కి సంబంధించిన 412 ఎకరాలకు సంబంధించిన వివాదం ఏంటి అసలు? మైనింగ్ వ్యవస్థ ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే మైనింగ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆనాడున్నటువంటి వాళ్లకు డబ్బులు చెల్లించకుండా, రైతులకు ఎవరికి కూడా డబ్బులు చెల్లించకుండా ల్యాండ్ పొజిషన్ తీసేసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మేము వచ్చిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. ఎస్, మీకు కన్సిడరేషన్లో ప్రభుత్వం చేయడం జరుగుతుంది, అమౌంట్ ఇప్పించడం జరుగుతుంది అని చెప్పి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి, వాస్తవానికి అది మరుగున పడినటువంటి ఫైలు, తెలియదు ఎవరు ఇవ్వాలనేది లేదు, రూల్స్ లేదు ఎక్కడ, అయినా అవుట్ ఆఫ్ ది వే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎస్సీలకు న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా వారు మనసుతోటి 9.5 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్ననే చెక్కులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మిగతా వాళ్ళకు కూడా ప్లాటింగ్ రూపంగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి. అయితే ఈ విషయంలో ఎందుకు కాంట్రవర్సీ జరిగింది అంటే కొంత ల్యాండ్ మీ వైపు ఉంది, మీరు కబ్జా చేశారనే ఆరోపణలు చాలా వచ్చాయి. ఎందుకు అంత మాటలు అనవలసి వచ్చింది? అది తెలియని వాడికి ఏదో చెప్తే తెలుస్తుందనే ఆలోచనలు, కానీ నాకు ఆ ఏరియాకు సంబంధమే లేదు. అది దట్ ఈస్ బిలాంగ్స్ యాక్చువల్లీ ప్రీవియస్ ఇట్ వాస్ మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ. ఆ 4-5 ఊళ్ళు మనం ఇక్కడ 2009లో బైఫర్కేషన్లో ఇక్కడ ఉన్న దాంట్లో రావడం జరిగింది. ఆ దాంట్లో వచ్చిన తర్వాత మనం టేకప్ చేసినా కానీ ఆ 412 ప్రభుత్వంలో నేను అక్కడ కబ్జాలు పెట్టడం ఏంటండి నాకు అర్థం కాదు. కానీ ఒక ఇంచు ఏంటన్నా చూపెట్టమనండి, ఏంటన్నా ఒక్క దగ్గర. అడ్డమైన ఆలోచనలు, రాజకీయ లబ్ధి కోసమే అడ్డమైన మాటలు మాట్లాడడం జరిగింది. కానీ వాస్తవానికి ఏంటన్నా ఒక్క దగ్గర ప్రూఫ్ చేయమనండి, ఏంటన్నా ఎనీవేర్.
అలాంటి ఆలోచనలు చేస్తే తల దించుకొని నేను ముందుకు పోవాల్సి వస్తుంది, కానీ తల ఎత్తుకొని మాట్లాడలేను. నిన్న మొన్న ఊర్లో పోయి బ్రహ్మాండమైనటువంటి జులూసులు తీయడం, 100% ఫెస్టివల్ లాగా ఆ ఊరంతా కూడా జేజేలు పలకడం జరిగింది. ఎస్ సాధించిండు ఎమ్మెల్యే, డబ్బు ఇప్పించాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అన్ని అడ్డమైన మాటలతోటే ప్రొవోక్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, అదేవిధంగా ఒక్కొక్కరు వచ్చి మాట్లాడడం, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడేసి ఎమ్మెల్యే గారు మొత్తం డబ్బులు ఇప్పిస్తలేడను, అదనో ఇదనో మాట ఇచ్చిండను అన్నీ వాళ్ళని వాడుకున్నారు. కానీ దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్, ఏం చేయలే. ఆఖరికి మనమే చేసాం, ప్రభుత్వం చేసింది, ముఖ్యమంత్రి గారు చేశారు. రైట్. అయితే కొన్ని నెలల క్రితం ఈడీ ఎదుట పరిచినప్పుడు, మీరు హాజరైనప్పుడు ఎంతోమంది మీ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసిన వాళ్ళే ఎదురు పడితే సైలెంట్గా వెళ్ళిపోవడం అలాంటివి చేశారంటే అప్పుడు బాధ అనిపించలేదా మీకు? నాకేం బాధ లేదండి, ఆనాడు నేను చేయలేదు కాబట్టి, ఏం తప్పు చేయలేదు కాబట్టి. నిజంగా అటువంటి పరిస్థితులు జరిగాయా? కానీ మీకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు, మీకు దగ్గర వాళ్ళే కనిపిస్తే కూడా ఎందుకులే అన్నట్టు పక్క నుండి వెళ్ళిపోవడం? అది సహజం కదండి, అది సహజం. ఎవరికేం రుద్దుతారో ఏమవుతుందో అనే ఆలోచన. కానీ నేను నిండుగా పోయినాను, నిండుగా మాట్లాడినాను. నేను మీడియా ముంగల కూడా ఒక క్షణం ఒక మాట తప్పుడు ఆలోచన కానీ ఏమీ చెప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను నీట్గా బయటకు వస్తాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తాను. టోటల్గా లెక్కలు తీస్తే $2,000 ఇష్యూ, ఓన్లీ $2,000 ఇష్యూ. అది నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెప్పించుకున్నది, అది పట్టుకొని దాన్ని అంతే. మన రూపాయలు $1,60,000 అది వాళ్ళ పేపర్ వర్క్ చేశారా లేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అనేది నేను ఐ డోంట్ థింక్. ఎవరో చేశారు ఇట్లా చేయాలనేది అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేశారు. హ్యావ్ గివెన్ మై అదొకటి. మళ్ళీ ఫెమా ఉల్లంఘన సంథింగ్, అది ఏదో ఉల్లంఘించారు అని చెప్పేసి గోల్డ్ మైన్స్ కి సంబంధించి ఒక ఇష్యూ అయ్యింది. నాకు గోల్డ్ తెలియదు, గోల్డ్ మైన్ తెలియదు తల్లి. నేను ఐ హావ్ నాట్ డన్ ఎనీ రాంగ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నాకు ఈర్ష్య అమ్మా, ఈర్ష్య. అడ్డమైన మాటలు ఒకతను మాట్లాడతాడు కాబట్టి, వాళ్ళ విలువ వాళ్ళకు తెలియదు కాబట్టి, వాళ్ళ విలువను క్షీణించే దశలో తెచ్చుకున్నారు కాబట్టి, ఏదో ఒకటి ప్రొవోక్ చేసి పదే పదే అంటే మీద పడతాయి, బదలామైపోతాడు అనే ఫీలింగే. కానీ అయితే ఇది ఇండోనేషియాలో మీరు గోల్డ్ మైన్స్ కి సంబంధించి అసలు పెట్టుబడులు అలాంటి బిజినెస్ మీకు తెలియదా? నేను ఇండోనేషియాకి పోకపోతే ఇక నేను గోల్డ్ మైన్లు ఎక్కడికి వస్తాయేమో నాకు. అది ఎక్కడ న్యాయము, ఇది ఎక్కడ? అదే ఆ గోల్డ్ మైన్ పెట్టే పరిస్థితుల్లో నేను నా పొలిటికల్ క్యారియర్లో కానీ నా లైఫ్లో ఎక్కడన్నా నాకు అనిపించదా? 100%, 100కి కాదు 200% అవాస్తవం మాటలే మాట్లాడడం జరిగింది. అవకాశం కోసం ఒక బ్లేమ్ చేస్తే, రాజకీయ నాయకుడు బ్లేమ్ అయితే ఇబ్బంది పడతాడు, ప్రజలు నమ్మరు అనే ఫీలింగ్లో తీసుకొచ్చి ఈ మాటలు మాట్లాడడం జరిగింది. కానీ నేను ఎక్కడ కూడా అంటే తప్పులు నేను చేయనమ్మా, చేయలేను కూడా. రైట్. మీ మీదే కాకుండా ఆఖరికి అది మీ సన్కి కూడా రుద్దే ప్రయత్నం చేశారు కొన్ని విషయాలు. నయీం గారి అనుచరుడు శ్రీహరి ఆయనతో కుమ్మక్క ఏదో చేశారని మీడియాలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వరకు తీసుకెళ్లారు. ఎందుకు ఇదంతా? దే హావ్ నాట్ డన్ ఎనీ ప్రూఫ్ కదమ్మా, దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈవెన్ దో కోర్ట్ ఆల్సో ఈవెన్ కాన్సెంట్ ఇచ్చేసింది. తప్పు విధానాలతోటి పోయినటువంటి ఆరోపణలు ఇవి, ఏది కూడా ప్రూఫ్ కాలేదని కూడా చెప్పడం కూడా జరిగింది. అసలు ఎక్కడ వారి శ్రీరాములు అనేటోడు వాడు ఆ ల్యాండ్లో ఒక విట్నెస్గా ఉన్నటువంటి వ్యక్తియే. అసలు ఆయన పరిచయం కూడా ఎవరికి లేదు. ఇన్ బిట్వీన్ ఒక పొలిటికల్గా ఉన్నటువంటి రైవల్ తోటి ఇద్దరు మాటలతోటి ఇవన్నీ కూడా చేసి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నాడో నా మీద ఆరోపణలు చేసే వ్యక్తి, అది అడ్వాంటేజ్ తీసుకొని ఇవన్నీ బ్లేమ్ చేయడం జరిగింది. కానీ దే హావ్ నాట్ గివెన్ ఎనీ ప్రాపర్ రిజల్ట్ కానీ లేకపోతే ప్రాపర్ ప్రూఫ్ కానీ ఏది కూడా చేయకుండానే అది కొట్టేశారు. ఆ కేసు పోయింది, అంతా పోయింది. ఎవరు కూడా అలాంటి పనులు మేము చేస్తే జనాలలో ఉంటుంది కదమ్మా, జనాలలో మాట్లాడాలి కదా. ఎవరన్నా ఒక్కడు మాట్లాడతాడు, ఇంకెవరన్నా మాట్లాడతాడా? ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. ఏ వ్యక్తి అయినా నా మీద మాట్లాడమని ఆరోపణ చేసి ఆడ గిట్టాడు కాబట్టి, ఓడిపోయాడు కాబట్టి, 3 సార్లు ఓడిపోయారు కాబట్టి, ఆ ఫ్యామిలీ అంతా డిఫీటెడ్ కాబట్టి 100%గా ఆరోపణలు చేసుకోవడానికి ఆ యొక్క కార్యక్రమాలు వచ్చి ఒక 6 నెలలకు 1 ఇయర్కో ఒకసారి వచ్చి ప్రెస్ పెట్టి ఇలాంటి ఆరోపణలు చేసి పోవడమే జరుగుతుంది. కానీ ప్రజలు ఎక్కడ ఉన్నారు, ప్రజల కోసం ఏం చేయాలి, రేపు వస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అని చెప్పే పాపన అతనికి ఆలోచన కూడా ఉండదు. అతని గురించి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి, ఇంతవరకు ఇయ్యను కూడా. ఎందుకంటే నా స్థాయి కాదు ఇప్పుడు. రైట్, మీరు అసలు పట్టించుకోవట్లేదు. ఎస్,
ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ స్టేట్మెంట్ అగెన్స్ట్ హిమ్ బికాజ్ ఇవన్నీ ఈజీ తీసుకుంటా నేను. చాలా నువ్వేం మాట్లాడతావు, మాట్లాడినా మాట్లాడవచ్చు, నేను ఎప్పుడు కూడా మాట్లాడానని చెప్పినాను. నీకు జవాబుదారి కాను నేను. ఏదైనా విషయాలు చెప్తే నువ్వు ప్రత్యేకంగా ఆరోపణలు చేసినటువంటి విషయాలలో నేను తల దూర్చాను. ఎందుకనంటే ఐ హావ్ నాట్ డన్ ఎనీ రాంగ్ థింగ్. రైట్. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో సాగునీరు ఎంతమందికి అందుతోంది, ఎన్ని ఎకరాలకు అందుతోంది, రైతులు ఆనందంగా ఉన్నారా? 100% ఈ 2 years నుంచి బ్రహ్మాండమైన వర్షాలు డ్యూ టు హరితారంతో ఈ యొక్క నియోజకవర్గం వాస్తవానికి కరువు ప్రాంతం. ఎన్నో ఏండ్ల సంది కరువు ప్రాంతం. నీళ్లు లేక 1000-1500 ఫీట్లు లోతు బోర్లు వేసినా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఈ గ్రామాలు. అయినా ఈ వర్షాలు అత్యధికంగా మొన్న పడ్డాయి. 2 years నుంచి పడతాయి. వాటర్ టేబుల్ పెరిగింది, బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు అవైలబిలిటీ ఉంది. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించుకుంటా ఉన్నారు. హార్టికల్చర్ కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఫ్లోరికల్చర్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పండించడం జరుగుతూ ఉంది. అగ్రికల్చర్కు ఎక్కువ శాతం మొదలు డ్రై పంటలు ఉంటుండే, వర్ష ఆధారంతో ఉన్నటువంటి పంటలే. ఈనాడు బోర్లలో కానీ వీటిలలో కానీ బ్రహ్మాండమైన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లతోటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయాలు చేసుకొని మార్కెట్లో కూరగాయలు కానీ, అదేవిధంగా ధాన్యం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పండించుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ లాస్ట్ 2 years ఆన్వర్డ్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్న క్రమంలో మేము క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. అయితే క్యాంప్ ఆఫీస్ దగ్గరే చాలామంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ అలాగే ఉన్న పరిస్థితి. అయితే మీరు కొన్ని ఇయర్స్గా ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఉంటున్నారని తెలిసింది. మీకు ఎలాంటి సమస్యలతో ప్రజలు వస్తారు, అసలు అంత టైం మీరు ఎలా కేటాయించగలుగుతున్నారు? నేను మార్నింగ్ వాకింగ్ నుంచే నాకు జనాలు ప్రజలు వస్తారమ్మా. అందరి పనులు తీసుకోవడానికి ఫోన్లు చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక నమ్మకంతో ప్రజలు నాకు రావడం జరుగుతుంది. సార్ దగ్గరకు పోతే కొన్ని పనులు జరుగుతాయి అనే ఆలోచనతోటి బస్ దిగి వస్తారు కొంతమంది. మెయిన్గా ప్రజలే ముందుకు వచ్చి సార్ ఎమ్మెల్యే అవైలబుల్ ఉండు అని చెప్పేసి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ నేను ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ నిన్నటి నైట్లో ఈ యొక్క నా ఫామ్లో, నా ఊర్లో, సొంత ఊర్లో వచ్చి ఉండడం జరుగుతూ ఉంది. అంతేగాని లేకపోతే గత 4.5 సంవత్సరాల నుంచి క్యాంప్ ఆఫీసులనే ఉండడం, ఫ్యామిలీతోటి ఉండడం, అక్కడనే ఉండడం అట్లా జరిగింది. కాబట్టి ప్రజలతోటి మమేకమై 100% వాళ్ళు కూడా నాతోటి ముఖ్యంగా జనాలు సత్సంబంధాలు పెట్టుకొని ముందుకు పోయి ప్రజలకు అవసరాలను, ఆలోచనలను తీర్చేందుకు నాకు అవకాశం దొరికిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎక్కువగా ఎటువంటి సమస్యలతో వస్తారు మీ దగ్గరికి? చిన్న చిన్న విషయాలు ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళ ఇంటి సమస్యలు, వాస్తవానికి చెప్తా ఉన్నాను, అన్నదమ్ములు పంచాయతీలు పెట్టుకుంటే కూడా రావడం జరుగుతూ ఉంది. అలాంటి ఇష్యూలు వస్తాయి. సార్ నువ్వు పలానా సిఐకి చెప్పండి సార్, పలానా ఎలక్ట్రిసిటీకి చెప్పండి సార్, పలానా ఎంఆర్ఓకి చెప్పండి, పలానా ఎండిఓ గారికి చెప్పండి, ఈ పేపర్ అక్కడ ఉన్నది, ఇలాంటివి కూడా రావడం జరుగుతుంది. మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి అసలు కింది స్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరుగుతాయి, ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేది ఎక్కువగా మీకు అవగాహన ఉండుంటుంది. ఎస్, 100%. ఆ 5 ఏళ్ళు నేను గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్గా ఉన్నందుకు ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అవగాహన చేసుకున్నాను. కాబట్టి ఎవరు ఏదొచ్చినా సరైన రీతిలో వాళ్ళకు సమాధానం చెప్పి సాటిస్ఫై చేసి పంపించడం జరుగుతుంది. రైట్. యాచారం మండలం దగ్గర మేడిపల్లి వద్ద రాళ్ల దాడి జరగడింది. అది ఒక న్యూస్ అయ్యింది. అంటే అంత రాళ్ల దాడి, అంత ప్రజాగ్రహానికి ఎందుకు గురవ్వాల్సి వచ్చింది? అది ప్రజల ఆగ్రహ, ప్రతిపక్షాలు ప్లాన్ చేసిన కుట్ర, ఏమనుకుంటున్నారు? రాళ్ల దాడి ఇక్కడ జరగలేదండి. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డం పడడం జరిగింది. అంతేగాని ఎప్పుడు కూడా రాళ్ల దాడి, ఈ దాడి, ఆ దాడి అనేది ఏమీ చేయలే. ఆ ఊర్లో నేను నెక్స్ట్ ఒక వ్యక్తి బాగా రక్తపాతం జరిగి గాయపడ్డారు అనేది మీడియాలో దొంగచాటుగా ఏదో ఒక రాయితోటో ఏదో దానితోటో ఒక కొట్టాడు. ఒక్కడే ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి కసి అతని మీదనో మరి ఎట్లయిందో తెలియదు, ఏదో ఉన్నది అది జరిగింది. కానీ అదర్ దాన్ నథింగ్, ఎక్కడ కూడా ఏం జరగాలి. రైట్. ఫైనల్గా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతోంది అని అడిగితే నా యొక్క అభిప్రాయం 90 నుంచి 100 గెలవడం ఖాయం. 100%. లాస్ట్ టర్మ్ కన్నా ఈ టర్మ్ బ్రహ్మాండంగా ఉంది. 100% ప్రజలు నమ్ముకుంటూ ఉన్నారు. ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తారు ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది. వాళ్ళని చెప్పమనండి, కాంగ్రెస్ వాళ్ళను ఏం ఆరోపణలు ఏం చేస్తామని వచ్చి ఒక మాట చెప్పమనండి. ఏంటైనా కానీ ఆ 1,00,000 కోట్లు తిన్నారు ఆ ఒక కుటుంబం. ఆ డిక్లరేషన్ నమ్మిండ్రు. లాస్ట్ టైం కూడా డిక్లరేషన్ చేశారు, ప్రజలు నమ్మారా?
ప్రజలు నమ్మారా? 2 లక్షలు ఇస్తాము మేము అని చెప్పి రుణమాఫీ అన్నారు, ప్రజలు నమ్మారా? లేదు. అప్పుడు సరైన సారథి లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము బాగా ముందుకెళ్తున్నాం అనే కాన్ఫిడెన్స్ తో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అందరూ చూపుడు గుర్రాలే. ఎక్కడ కూడా ఎవరి మనసులో వాళ్ళకి ఆ వ్యవస్థ అంతా కూడా చండాల వ్యవస్థ. కాంగ్రెస్ నాకు తెలుసమ్మా 100%. మేము ఈ 40 ఏళ్ళ చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా వాళ్ళు ఒక యూనిటీ ఆలోచన ఎప్పుడు ఉండదు, ఉండబోదు కూడా. వాళ్ళు చూడండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేము ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షుడు 100% 15th నాడు మేనిఫెస్టో ఇస్తున్నాడు. చూడండి, మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ప్రజలు కానీ ఇవ్వరు కానీ బ్లాక్ అయిపోతుంది. 100% అవుతుంది. 100% చేస్తామని నమ్మకం కూడా ఉంటుంది ప్రజలల్లో. ఎందుకు అని అంటే లాస్ట్ టైం చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడని నమ్మకంతో వాళ్ళు మనం ఎంబడి తప్పకుండా ఉండే పరిస్థితి ఉంది. చేసిన పనులే వాళ్ళ గుర్తింపు చేయడం జరుగుతుంది, ఆ లబ్ధి పొందడం జరుగుతుంది. ప్రజలు కూడా న్యాయం చేసే విధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తాం. రైట్. 100 సీట్లు మీరే గెలిస్తే 19 సీట్లు ఎవరికి ఇవ్వబోతున్నారు? 7 సీట్లు అయితే ఎంఐఎం ఉంటుందండి. 7 సీట్లు ఎంఐఎం ఉంటుంది. మిగతా 1-2 ఉంటే మా అంటే ఉంటే అది కూడా చెప్తున్నా బీజేపీ. అదర్ దాన్ మిగతా ఉంటే వాళ్ళకు ఉంటాయి అంతే. ఓకే, బీజేపీనే 3rd ప్లేస్ లో ఉంది 100%. ముఖ్యంగా ఇప్పుడు ఎంకేఆర్ ఫౌండేషన్ గురించి మాట్లాడాలి. ఎన్నో మంచి పనులు జరిగాయి ఆ ఫౌండేషన్ గురించి, ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి. ఎంకేఆర్ ఫౌండేషన్ గత 5.5 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం ఏంటంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి, అదేవిధంగా చదువుకున్న పిల్లలందరూ కూడా ఒక స్థాయిలో ఏదో ఒక రీతిలో ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలని, అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి ఆ యొక్క ప్రేయర్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫై. ఎందుకు గత 4.5 సంవత్సరాలతోటి సొంత ఖర్చులతోటి ఆ యొక్క ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా చదువుకున్నటువంటి పిల్లలందరినీ, అమ్మాయిలను అబ్బాయిలను ఇంటర్వ్యూలో పిలిపించి ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి జాబ్ క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఇవ్వడం జరిగిందో వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్లకు జాబులు రావాలనే ఆలోచనతో ఒక మంచి ఫ్యాకల్టీని పెట్టి కోచింగ్ ఇప్పించి ఫుడ్ పెట్టించి అదేవిధంగా అన్ని విధాల బుక్స్ ఇప్పించి అవన్నీ చేయడంతో ఇవాళ నా 5.5 సంవత్సరాల్లో 1068 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత నాకు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఓకే, ప్రభుత్వ ఉద్యోగాలు మీ ద్వారా జరిగాయి? ఎస్, 100% మా ద్వారా. కాంపిటేటివ్లో వాళ్ళందరూ కోచింగ్ తీసుకొని ఉత్తీర్ణులయ్యి జాబ్ కొట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీచర్స్ కానీ, విలేజ్ సెక్రటరీస్ కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్లో ఇవాళ 1068 మందికి ఈ 5.5 సంవత్సరాల్లో జాబులు మా కాన్స్టెన్సీలో, గతంలో కాన్స్టెన్సీలో జాబులు లేనటువంటి వాళ్ళు చాలామంది, ఈ ఏరియా అంతా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి పరిస్థితి జిల్లాలోనే కాబట్టి దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం వస్తే ఒక శాసనసభ్యుడిగా వస్తే ఒక డ్రైనేజ్ కొట్టచ్చో చేపియచ్చో, లేదా ఒక కరెంట్ ఇప్పించచ్చు, ఒక రోడ్ ఇప్పించచ్చు, ఒక మంచినీళ్ళ వ్యవస్థ ఇప్పించచ్చు అనేది ఆలోచన ఉంటుంది. అయినా పర్మనెంట్గా ఆ యొక్క కుటుంబాలు బాగుపడాలనే ఆలోచనతోటి ఒక కార్యక్రమం పెట్టుకొని ఇంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ చుట్టుపక్కల వాతావరణం బాగుపడుతుంది. ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఇలా 1068 మెంబర్స్ ఈ యొక్క ద్వారా వచ్చిందంటే ఒక ఇంచుమించు ఎంతమంది ఊరికి 5-10 మందికి న్యాయం చేశాను. అది నా క్రెడిట్, నాకు చాలా సంతోషం. అది చైర్మన్గా మా బంటి ప్రశాంత్ రెడ్డి చూస్తాడు. అదే నేను చైర్మన్గా, ఫౌండర్గా నేను దాన్ని చేయడం జరుగుతూ ఉంది. రైట్. అయితే ప్రశాంత్ రెడ్డి గారికి రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్గా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే ఆలోచనలు కానీ, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ కానీ ఉందా? 100% ఉందండి. 100% హీ విల్ మేనేజ్ ఎనీథింగ్. 100% హీ విల్ మేనేజ్ యాజ్ ఏ పొలిటీషియన్గా. చిన్న వయసులోనే మొన్న కరోనా టైంలో కూడా హీ హాజ్ డన్ మ్యాక్సిమం ఫర్ ది పీపుల్. 100% అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంజెక్షన్స్ అంటే, మెడిసిన్స్ అంటే, హాస్పిటల్స్ జాయినింగ్ అంటే, ఫుడ్ అంటే అన్నీ చూశాడు. అంతకుముందు కూడా ఆయన చేసిన పనులు నిజంగా కూడా ఆ ఏజ్ తక్కువ ఆనాడు ఉన్నటువంటి. మీకు ఆశ్చర్యంగా అనిపించేదా? మేము మా యంగేజ్లో ఇలా లేము, వీళ్ళు ఇంత యంగేజ్లోనే ఇంత అవగాహన ఎట్లా తెచ్చుకున్నారని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? అదొకటి నాకు కూడా 25 ఏళ్ళనే నేను అయినాను కాబట్టి నాకు అవగాహన ఉంది. ఈ కాన్స్టెన్సీలో వారసత్వం ట్రాన్స్ఫర్ అయింది ఆ విధంగా కూడా. 100% అందులో ఈజ్ ఎ కార్పొరేటర్. ప్రీవియస్ హీ వాజ్ ఎ కార్పొరేటర్.
కాబట్టి అవగాహన ఉంది, ఆలోచన ఉంది, మేనేజ్మెంట్ ఉంది, 100% సత్సంబంధాలు ఉన్నాయి, ప్లీజింగ్ నేచర్ ఉంది. వంటి యూత్ ఫోర్స్ అని BYR అనే కార్యక్రమంలో 4000 మెంబర్స్ ఉన్నారు వారికి యూత్. రైట్. అయితే నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంచుకున్నారు. 100% నెట్వర్క్ ఉంది. ప్రతి విలేజ్లలో లోకల్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అంకిత భావంతో పనిచేస్తాను కాబట్టి నిజంగా కూడా ఈ ఏజ్లో నేను చేస్తున్నానంటే ఒక డివోటీగా పనిచేస్తాను కాబట్టి ప్రజలు నమ్ముతారు నన్ను. అది కాకుండా నెక్స్ట్ ఇంకొకసారి మీకే అధికారం మీ చేతుల్లోకి వస్తే ఇబ్రహీంపట్నంని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు ఇంకొక 5 ఏళ్లలో? 100% ఈ వ్యవహారం నిజంగా కూడా ఈ ఇబ్రాహీంపట్నం డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ముందుండాలనేది కోరుకుంటాను. ప్రతి ఇంట్లో ఏదో ఒక రీతిలో ఆర్థిక స్తోమత పెంచాలనేది ఒక కార్యక్రమం పెట్టుకోవడం, జాబ్ ఓరియంటెడ్ కానీ జాబ్లు కానీ ఇవన్నీ కూడా. ఇవాళ కలెక్టరేట్ తెచ్చుకోవడం జరిగింది నేను నియోజకవర్గానికి, RDO ఆఫీస్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది, డివిజన్ ఆఫీసులు తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నిటికీ నీటుగా ఎంప్లాయ్మెంట్ పెంచాలి అని అంటే ఆల్రెడీ ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థినులకు న్యాయం జరగాలంటే ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఫైట్ చేసి KTR గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైట్ చేసి ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా ఉండ్రు, న్యాయం జరగాలి సార్ అని చెప్తే కొంగరకల నా కాన్స్టిట్యున్సీలో 200 ఎకరాలు కేటాయించి ఇవాళ ఫాక్స్కాన్ కంపెనీ రావడం జరుగుతుంది, ఇంకో కంపెనీ రావడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఫార్మాసిటీ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ నా విలేజ్లో 600 ఎకరాలు ఇవాళ TSIC తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగితే కనీసం ఒక 10 నుంచి 15 వేల మందికి న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆశతోటి నేను ముందుకు పోవడం జరుగుతుంది. రైట్. ఫాక్స్కాన్ ఎలా తీసుకొచ్చారో, ఫార్మాసిటీ ఎలా వచ్చిందో, అలాగే ఇంకొన్ని కంపెనీలు వస్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటుందని ఆలోచిస్తున్నాను. 100% అండి. రైట్. నా ఫ్యూచర్ ప్లాన్ దట్ ఈస్ ద ఓన్లీ ప్లాన్. నెక్స్ట్ 5 years లో అలాంటి ఆలోచనలే ఉన్నాయి. రైట్. ఒక 15 నుంచి 20 వేల మందికి జాబ్ క్రియేట్ చేయాలనేది ఒక కార్యక్రమం ప్రభుత్వం తరఫున, అదేవిధంగా కంపెనీల తరఫున ఒక 15 నుంచి 20 వేల మందికి న్యాయం జరగాలనే ఒక కాన్సెప్ట్ వచ్చే 5 ఏళ్లలో ఆ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. అందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు ముందుంటాం. డెవలప్మెంట్లో కూడా దూసుకుపోయి 100% ఇంకా ఎక్కువ నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రైట్. మీ జిల్లా వరకు, రంగారెడ్డి జిల్లా వరకు చూసుకుంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే చాలా స్ట్రాంగ్గా BRS ఉంది. ప్రతి ఎమ్మెల్యే BRSకు చెందిన వారే ఉన్నారు. కానీ ఖమ్మం వైపు చూసుకుంటే స్ట్రాంగ్ లీడర్ వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళిపోవడం జరిగింది. మైనంపల్లి గారు మొన్న మధ్య ఒక షాక్ ఇచ్చారు. ఇలా జూపల్లి కృష్ణారావు గారు నాగర్ కర్నూలులో ప్రభావం చూపించగల వ్యక్తి. అలాంటి స్ట్రాంగ్ లీడర్స్ అందరూ వెళ్ళి కాంగ్రెస్లో కూర్చుంటుంటే మీకు ఏమనిపిస్తోంది? ఆల్టర్నేట్ ఆలోచనలు పెట్టుకొని పోవడమే జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా అవుట్డేటెడ్గా అయిపోయినటువంటి పరిస్థితి అండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రభావితం చేయలేరు అంటారా మీరు? చేయలేరు. జనాలలో ఉండాలండి. ఏమి కాదు, మీరు చూస్తారు కదా 100% రిజల్ట్ ఏముంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 100% ప్రజలలో నాటుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్, అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి కేసీఆర్, గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమంలో మొదటి వ్యక్తిగా కేసీఆర్. కాబట్టి 100% ప్రజలు ఆయన ఎంబడే ఉంటారు, BRS పార్టీ ఎంబడే ఉంటారు. మళ్ళొకసారి BRS వస్తే తెలంగాణ బ్రహ్మాండమైన అభివృద్ధి వచ్చే 5 ఏళ్లలో ఉంటుంది అనే నమ్మకం ప్రజలలో ఉంది. కాబట్టి ఆ యొక్క మేనిఫెస్టోలో చెప్పే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు ప్రజలకు లబ్ధి చెందుతుంది. కానీ ఒక్కసారి మన రాజకీయ పార్టీల చరిత్ర చూసుకుంటే సహజంగానే 2 సార్లు పరిపాలించిన వారి మీద ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రజల్లో మార్పు కోరుకోవడం అనేది ఉంటుంది. అట్లా ఆలోచించకుండా అతీతంగా ఆలోచిస్తారని ఏ కాన్ఫిడెన్స్తో మీరు చెప్తున్నారు? ఎన్ని సంస్కరణలు తెచ్చాడండి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని జిల్లాలు చేశాడు, ఎన్ని రెవెన్యూ డివిజన్లు చేశారు, ఎన్ని మండలాలు చేశారు, ఎంత కార్యక్రమాలు చేసి ప్రజలకు సత్సంబంధాలు పెంచుకునే విధంగా అధికారులను కిందికి స్థాయి వరకు పోయినటువంటి పరిస్థితి. ఇవాళ అందరూ కూడా మేలు కోరుకుంటారు. చేసిన పనులు తెలంగాణలో ప్రజానీకం అవేర్నెస్తో కూడుకున్నటువంటి వ్యక్తులండి. అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ పోరాట గడ్డలు ఇవన్నీ చైతన్యమైనటువంటి గడ్డలు ఇవన్నీ కూడా బాగా ఉద్యమాలు చేసినటువంటివి, ఉన్నటువంటి అవేర్నెస్ తెచ్చినటువంటి వ్యక్తులలో చాలామంది ఉన్నారు. ఆ దాంట్లో అవేర్నెస్ వచ్చిన ప్రజలు అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మళ్ళొక్కసారి కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఇంత పెద్ద పంటలు పండుతూ ఉన్నాయి, ఇన్ని భూములకు నీళ్లు ఇస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా గుర్తించారు. ఏదో మాటలు చెప్పి 1,00,000 కోట్లు లేకపోతే కుటుంబం అంత పాలన గసంటి అడ్డమైన ఆలోచనలు తప్పుడు విధానాలతోటి ప్రజలు ఎప్పుడు నమ్మరని చెప్పేసి నా యొక్క అవగాహన.
సో కాన్ఫిడెంట్గా ప్రజలంతా మీ వైపే ఉన్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందని నమ్ముతున్నాను. 100% నమ్ముతున్నాను. 100% కొడుతుంది. 100% 90 to 100 సీట్స్ రావడం ఖాయం. రైట్. అయితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్తో మనం ఇంటర్వ్యూని ఎండ్ చేద్దాము. నేను ఒక్కొక్క నేమ్ చెప్తాను, వాళ్ళల్లో మీకు నచ్చిన విషయం కానీ మీకు అనిపించింది ఏదైనా సరే చెప్పొచ్చు ఒక లైన్లో. ఫస్ట్ కేసీఆర్ గారు. 100% మాట ఇచ్చిన ప్రకారంగా నిలబడతాడు, ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తాడు. అదేవిధంగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ రూపురేఖలు మార్చే విధంగా అన్ని ఆలోచనలు ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి ఒక కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ కానీ అదర్ దెన్ అంతేవరకు పరిమితమైంది. నిధులు లేనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి 100% హార్డ్ వర్కర్, అంతవరకే పరిమితం. రైట్. వైఎస్ఆర్. వైఎస్ఆర్ రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తే కానీ కొంతవరకు అవగాహన ఆలోచన లేనటువంటి తెలంగాణకు నష్టం జరిగినటువంటి వ్యక్తులలో ఆయన ఒకడు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన ఆలోచన ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంది కాబట్టి అది ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. మీకు రాజకీయాల్లోకి వచ్చాక గుడ్ ఫ్రెండ్ అనుకునే వ్యక్తి ఎవరు? పార్టీలకు అతీతంగా చెప్పండి. మీ పార్టీ అయినా పర్లేదు, అపోజిషన్లో ఉన్నా పర్లేదు. మంచి స్నేహితుడు. స్నేహితుడు అనేది రాజకీయాలలో ఒక పేరు చెప్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారని ఆలోచిస్తున్నారా? స్నేహితుడు రాజకీయాలలో ఉండరా? స్నేహితులు అనేది కాదు, మంచి ఆలోచన రెండు వ్యక్తులలో ఒక అవేర్నెస్ అన్ని విధాల ఉండినటువంటి వ్యక్తులే దగ్గర ఉంటారు. రైట్. చీ అనుకున్న రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా? చిచ్చి ఏంటి ఈ వ్యక్తి అనుకున్న పర్సన్? నా అపోజిట్ పేరు చెప్పండి. పేరు నా ఉన్న వ్యక్తి నా అపోనెంట్ చెప్పమంటారా? 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి. మల్రెడ్డి రంగారెడ్డి గారా? 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి అంటున్నా. రైట్. పేరు చెప్పాలంటే కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఓకే. వావ్ అనుకున్న వ్యక్తి రాజకీయాల్లో? ఎట్రీ కొట్టబోయే కేసీఆర్. ఓహో. ఓకే. మోదీ గారు ఒక్క లైన్లో ఆయన గురించి. స్టడీ చేసి కింది స్థాయిలో జనాలకు ఏం చేయాలనేది అవగాహన లేనటువంటి వ్యక్తి అండి, నేను గ్యారంటీ చెప్తాను. రైట్. రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కదా, ఆయన మాటలతోటి గారడి చేసే వ్యక్తి, అంతవరకే పరిమితం. ఓకే. మల్లారెడ్డి గారు. ఏ మల్లారెడ్డి? మీ మల్లారెడ్డి గారే. ఆలోచన ఏదో నడిపిస్తాడు, అంతవరకే. ఓకే. సో రఘునందన్ గారు. రఘునందన్ బీజేపీ వ్యవస్థలో ఉన్నటువంటి మాకు ఎంత పెద్ద టచ్ ఉండదు. మాటలలో ఉన్నటువంటి వ్యక్తి హార్డ్ వర్క్ ఉంటాడా లేడా తెలియదు. నిధులు లేనటువంటి పరిస్థితి, ఎవరినైనా మాట్లాడే వ్యక్తి, ఎట్లయినా మాట్లాడే మాటకారి. ఆ మాటకారి అంటే వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడడం జరుగుతుంది, అది సిస్టంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే. బండి సంజయ్ గారు. ఇవన్నిటికీ నేను కామెంట్ చేయనండి. నో కామెంట్. నో కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. నమస్కారం. థ్యాంక్ యూ.